హైదరాబాద్ లో కరెంట్ డీపై కిషన్ రెడ్డి ఫైర్ 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బెజవాడ దుర్గమ్మకు ఆషాఢం సారి యూపీని షేక్ చేసిన పిడుగుపాట్లు ఇలాంటి వార్తలు ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ లో పర్యటించిన ఆయన ఈ క్రమంలో రోడ్డుపై అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించమని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్తంభాలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ డీఈ చెప్పడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు మీరు తీసుకుంటుంటే స్తంభాల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా డబ్బులు ఇస్తారని డీఈని ప్రశ్నించారు. వెంటనే తేరుకున్న డీఈ కరెంట్ పోల్స్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డికి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రైతు భరోసా పథకం, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఫిరాయింపుల వ్యవహారం ప్రధానాంశాలుగా మారనున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో జల్ జీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. దానిలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని యలమందలో 39.80 లక్షల రూపాయల విలువైన పైప్ లైన్ పనులకు, కోటప్పకొండలో సుమారు 4 కోట్లకు పైగా పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. కోటప్పకొండ జల్ జీవన్ మిషన్ ద్వారా ఎక్కలవారిపాలెం, కొండకావూరు, కట్టుబడివారిపాలెం, మోపిదేవివారిపాలెం గ్రామాలకు ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో చేపడుతున్న జల్ జీవన్ మిషన్ ను చాలా విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు అరవింద్ బాబు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదని ఆరోపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళలు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. మేళతాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారి సమర్పిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢ మాసం సారిని అందజేయనున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడానికి భారీగా తరలి వస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇస్తున్నారు. ఇక ఆషాఢ మహోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు మహిళలు.